గుడ్ మార్నింగ్. శ్రీకరాయల అప్డేట్స్ కోసం మీ ముందుకొచ్చాను. సో అప్డేట్స్ అంటున్నాను, కానీ మీకు రిపీటెడ్గా చెప్పినవే చెప్తున్నాను అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ నిజంగా శ్రీకరాయల్లో ఇదో పెద్ద మిషన్ ఏం కాదండి. అలా అని దీన్ని మనం గంటలు గంటలు రోజుల తరబడి అలా ఆలోచించి చేసేటువంటి పెద్ద కార్యం కూడా కాదు. కానీ పదే 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 వింటుంటే, పదే 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 చెప్తుంటే మనం కొంచెం మోటివ్ అవుతాము. ఎందుకంటే పిల్లలకి నడక నేర్పించేటప్పుడు 10 సార్లు పడతాము. 11వ సారి నిలబడి నడవగలుగుతాము. అలాగే 10 సార్లు, 100 సార్లు మాటలు రాకపోవచ్చు. కానీ మాట్లాడుతున్న కొద్దీ స్పష్టత అనేది వస్తుంది. ఆ స్పష్టత కోసమే పిల్లల్ని చెప్పిన మాటనే 10 సార్లు చెప్పిస్తాం. స్కూల్స్లో కూడా డ్రిల్లింగ్స్ చేపిస్తూ ఉంటారు. సో 10 సార్లు డ్రిల్లింగ్ చేస్తే మన మైండ్లో కూర్చుండిపోద్దనేసి ఒక అవగాహన కోసం. సో ఇక్కడ కూడా ఎందుకంటే శ్రీకరాయిలు స్టార్ట్ అయ్యి జ్యువెలరీకి సంబంధించి ఇప్పుడు 7 నెలలు అవుతోంది. ఈ 7 నెలల కాలంలో దాదాపు 7,000 మంది పైన స్టార్ట్ అయ్యారు. కానీ ఈ ఒక్క వారం మిరాకిల్ దాదాపు 1000 మంది స్టార్ట్ అయ్యారు. సో ఇంతగనం చెప్పడం వల్ల కూడా అవతల వాళ్ళకి దీని గురించి మంచి అవగాహన వస్తుంది. ఈ సిస్టంలో మనం ఎలాగ నిలబడగలగాలి రేపటి రోజున అనేది తెలుస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది 46 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. కాబట్టే దీనికి ఇంత రెస్పాన్స్ ఉంది. ఇంతమంది త్వరగా రియలైజ్ అవుతున్నారు. కోర్స్ మనం ఒక జాబ్ చేయాలి అని అనుకున్నప్పుడు మినిమం క్వాలిఫికేషన్ కావాలన్నా 10th బేసిక్ అంటున్నాము. 10th చదవడానికి కనీసం 15 సంవత్సరాలు మన వయసుతో పాటు లెక్క పెట్టుకుంటే 15 సంవత్సరాల తర్వాత మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతున్నాం. కోర్స్ మిరాకిల్ పీపుల్ ఉంటారు, కొంతమంది త్వరగా రాసి పాస్ అయిన సూపర్ కిడ్స్ కూడా ఉన్నారు. కానీ ఒక నార్మల్ వ్యక్తి కూడా 15 ఇయర్స్ తర్వాత ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ శ్రీకరాయిల్లో మీకు ఇది ఉండదు. ఇంత ఎడ్యుకేషన్ కావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ కావాలి అని. కాకపోతే ఫోను ఎలా యూస్ చేయాలి, ఫోన్లో మనం లాగిన్స్ ఎలా చేసుకోవాలి, అవతల వాళ్ళకి ఎలా చూపించగలగాలి, ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు చాలామంది స్టేట్స్ వెళ్ళిపోవాలి, మనం అది చదివేయాలి, ఇది చదివేయాలి, అక్కడైతే ఇంత లక్షలు సంపాదించవచ్చు, ఇన్ని లక్షలు సంపాదించవచ్చు అని ఆలోచిస్తున్నారు. కానీ అదే లక్షలు స్టేట్స్ వెళ్ళకుండా కూడా సంపాదించుకునే అవకాశం శ్రీకరాయిల్లో ఉంది. ఒక ఎంఎస్ చేయాలి అని అంటే 2 ఇయర్స్ అమెరికా వెళ్ళిపోతున్నాం. స్టేట్స్లో మనకి ఎన్ని కష్టాలు పడి వెళ్తున్నారో కొంతమంది అయితే. వాళ్ళకి నిజంగా పాసిబిలిటీ ఉన్నా లేకపోయినా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నా లేకపోయినా అప్పు చేసి వెళ్ళే వాళ్ళు కూడా వందల మంది, లక్షల మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేనిచ్చే సలహా, ఎందుకంటే పాపం కొంతమంది పేరెంట్స్ని వదలలేక వెళ్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదిలి ఉండాలంటే చాలా కష్టం. అలాగే ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం అంటే వాళ్ళు ఇక్కడికి రావాలన్నా, వీళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా ఎంతో కష్టం. అంటే ఇది అమెరికా చూసి రావడానికి ఒక సైట్ విజిటింగ్ లాగా చాలా బాగుంటుంది. కానీ అక్కడే ఉండడం, పేరెంట్స్ని వదులుకొని, పిల్లల్ని వదులుకొని ఒక లైఫ్ లీడ్ చేయడం అనేది అయితే
అఫ్కోర్స్ కొంతమంది ఒపీనియన్ కొంతమందికి ఉంటుంది. కానీ డబ్బు సంపాదించుకోవడానికే వెళ్తున్నాము అనే వాళ్ళకి నేనిచ్చే సలహా, ఒక్క 2 ఇయర్స్ ఎంఎస్ చేయడానికి 2 ఇయర్స్ పడుతుంది కదండీ! అదే 2 ఇయర్స్ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అక్కడ ఎంత కష్టపడి వెళ్తున్నారో, ఎన్ని లక్షలు పెట్టి వెళ్తున్నారో, ఇక్కడ ఏం ఖర్చు పెట్టకండి. జస్ట్ మీ టైంని మాత్రం వాల్యుబుల్ టైము. నిజంగా ఏదైనా వెళ్ళిపోతే వస్తుందేమో కానీ టైంని వేస్ట్ చేస్తే టైంని వెనక్కి తీసుకురావడం ఎట్టి పరిస్థితుల్లో కుదరని పని. అలాంటి టైంని వేస్ట్ చేయకుండా 2 ఇయర్స్, అక్షరాల 2 ఇయర్స్ మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టండి. మీరు ఎంఎస్లో చదివి అక్కడ ఏదైనా మంచి జాబ్ వచ్చిన తర్వాత లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటా అంటారు చూడండి. ఆ ఇన్కమ్ కన్నా డబుల్ ఇన్కమ్ కెరీర్‌లో ఉంది. చాలామందికి నవ్వొస్తది. ఏంటి మనం పీహెచ్‌డీలు అవి ఇవి చేసి డాక్టర్‌లయిపోయి, లాయర్‌లయిపోయి మనం కొత్త కొత్త కొన్నైతే అసలు కొంత కొంత జనరేషన్‌కి కొన్ని కోర్సుల పేర్లు కూడా తెలీదు. అలాంటియన్నీ చేస్తుంటేనే మాకు ఈ డబ్బులు రావడానికి గగనం అవుతోంది. ఇదేంటి ఇక్కడ లక్షలు లక్షలు ఉన్నాయన్నారు. ఎస్, ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే కొంచెం చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ వాల్యుబుల్ అనుకుంటాను నేను. ఎస్, నిజమే అది. ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ ఒక ఆశయంతో వచ్చారు రాజన్ కరాయల్ గారు. ఆ ఆశయం ప్రతి ఒక్క ఇంట్లో కూడా నిరుద్యోగం ఉండకూడదు. చదువుకొని బీటెక్‌లు, ఎంటెక్‌లు చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చిన్న చిన్న ఉద్యోగాలు అటు వాళ్ళకి సరిపోవు, చెప్పుకోలేరు అది చేస్తున్నానని. ఎక్కడో గిల్టీ ఫీలింగు, ఇంత చదువుకొని ఇది చేస్తున్నావా అని అడిగేవాళ్ళు. బట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి ఈరోజు మాత్రం చాలామంది ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కానీ మనకి తగ్గ జాబులు చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేయండి. ఇది ఆషామాషీ కాదు. కరాయల్ గారు వచ్చిన ఆశయమే అది. ఇలాంటి చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు. సో వాళ్ళు డబ్బుల కోసమే. ఎందుకంటే అందరికీ తెలిసిందే, డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదు. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా, ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామన్నా అది కుదరని పని. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్తున్నారు. మనిషికి ధనమే మూలమైపోయింది. ఈరోజు ఉన్న ఒక కాస్ట్లీ లైఫ్ నిజంగా ప్రతి ఒక్కళ్ళకి లీడ్ చేయాలంటే అతి కష్టంగా ఉంది. కానీ అలాంటిది కూడా ఈజీ చేసింది శ్రీకరాయల్. అలాగే ఫ్యూచర్లో శ్రీకరాయలు ఇస్తున్నటువంటి డైమండ్స్ ప్రతి ఇంట్లో ఉండాలి. గోల్డ్ అనంగానే వందల వేలల ఇళ్ళల్లో ఉండొచ్చు కానీ డైమండ్స్ అనేవి కొద్దిమంది మాత్రమే కొనగలిగేటువంటి వస్తువు. అలాంటి వస్తువుని ప్రతి ఇంట్లో ఉండాలని. అలాగే శ్రీకరాయల్లో ఉన్న ఇంకో మంచి ఎథిక్ ఏంటంటే, ఒక్క ఫ్యామిలీకి ఒక్కరు మాత్రమే కష్టపడండి శ్రీకరాయల్లో. కష్టపడడం నలుగురు పడవచ్చు కానీ దాని వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఒక్క ఫ్యామిలీకి రావాలి. ఒకటే ఫ్యామిలీలో 10 మంది అలా తీసుకోకుండా అందరికీ డబ్బు కావాలి, అందరం తీసుకోవాలి. కానీ డమ్మీ ఐడీస్ వేసేయడం అంటే చాలామంది ఇది ఎంఎల్ఎమ్మా అని అడుగుతూ ఉన్నారు కదా. కానీ ఎంఎల్ఎంలో ఎన్ని ఐడీలు వేసుకోవాలంటే అన్ని ఐడీలు వేసుకోవచ్చు. కానీ శ్రీకరాయల్లో ఫ్యామిలీకి ఒక ఐడి అని చెప్తున్నారు.
వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఐడియా అని చెప్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇటు వైఫ్కి తెలిసిన వాళ్ళ ద్వారాను దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు, హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ద్వారాను స్ప్రెడ్ చేయొచ్చు. ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటూ లక్షలు లక్షలు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. అలాగే ఇది క్రిస్టల్ క్లియర్ ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ బిజినెస్. ఇక్కడ గవర్నమెంట్కి మనం కంప్లీట్ ట్యాక్సులు కడుతున్నాం. సో అలాంటప్పుడు ఎవరు కూడా ఎంత వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది కూడా ఐటీ సోదాలు జరిగినప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రేపు మీరు ఎంత తీసుకున్నా కానీ మీరు హ్యాపీగా తలెత్తుకొని నిలబడగలిగేటువంటి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ పెట్టుబడి లేదు, 0% ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఇంకా ఈ శ్రీకరాయిలు ముందుకు వెళ్ళాలని చాలామంది ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని వర్క్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీకరాయిల ద్వారా మంచి సంపాదనలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఎండి గారి ఆలోచన, ఆశయం అది ఆయనది. వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలాగే చెప్తారు, పై పై మాటలు, కానీ నిజానికి వాళ్ళ బెనిఫిట్సే చూసుకుంటారు అంటారు. కానీ ఒక్కసారి శ్రీకరాయిల్లో అడుగుపెట్టి చూడండి, నిజమని నమ్ముతారు. సో ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి తలుపు తట్టింది అని అంటే చాలామంది ఏమోలే అని పడుకుంటాము, లేకపోతే పనిలో ఉండో డోర్ తీయకపోవచ్చు. కానీ ఈరోజు నిజంగానే మీకు లక్ష్మీదేవి తలుపు తట్టింది అనుకోండి, ప్రతి ఒక్కరూ కూడా తలుపు తీయడానికి ప్రయత్నించండి. మీ మైండ్ డోర్స్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రతి ఇన్కంలో కూడా 2 ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్. ఈ యాక్టివ్ ఇన్కమ్ మనకు ఓపికన్నంత వరకే తీసుకోగలుగుతాం. కానీ శ్రీకరాయిల్లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్ మీ లైఫ్ టైమ్, మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. శ్రీకరాయిల్ అడాప్ట్ చేసుకుంటారని, లక్ష్మీదేవి వచ్చి డోర్ కొడుతోంది, తీస్తారని భావిస్తూ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.